హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో మరో సరికొత్త స్నాక్ అండ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తానండి. చాలా అంటే చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఇక దీని టేస్ట్ విషయానికి వస్తే సూపర్ ఉంటుందండి. తినే కొద్దీ తినాలనిపిస్తుంది. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఎలా ట్రై చేయండి. ఇక దీని ఫుల్ వీడియో అయితే చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు గోధుమ పిండి తీసుకోండి. ఏదైనా ఒక కప్పు కొలత పెట్టుకోవచ్చు, లేదంటే మీకు నచ్చినంత తీసుకోవచ్చు. అలాగే ఇందులో సన్నగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కోసుకున్న ఒక టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కోసుకోండి. అలాగే గ్రీన్ చిల్లీ కానీ రెడ్ చిల్లీ కానీ చిన్నగా ముక్కలు కోసేసి వేసుకోండి. కాస్తంత కొత్తిమీర తరుగును వేసుకోండి. నెక్స్ట్ అయితే కనుక రుచికి సరిపడినంత ఉప్పును వేసుకోండి. వేసుకొని ఇందులోని ఒక పావు స్పూన్ వరకు జీలకర్రను వేసుకోండి. జీలకర్రను కూడా వేసుకొని మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసే విధంగా ఫస్ట్ కలిపేసుకోండి. కలుపుకొని కొంచెం కొంచెం నీళ్ళను వేసుకొని నేను వీడియోలో చూపించిన విధంగా బ్యాటర్ అయితే రెడీ చేసుకోవాలి. మరీ పల్చగా ఉండకూడదు, అలానే మరీ థిక్గా ఉండకూడదు. నేను చూపిస్తూ ఉంటాను చూడండి. అలాగే ఈ లోపైతే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఆ విధంగా కలుపుకున్న తర్వాత ఒక పావు స్పూన్ వరకు లేదా ఒక 2 చిటికలు అయితే కనుక వంట సోడాని వేసుకోండి. వంట సోడా లేదంటే ఈనో, ఈ రెండింటిలో ఏది ఉంటే దాన్ని వేసుకోండి. వేసుకొని మొత్తం ఇదంతా బాగా కలిసే విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా కలిపేసుకోండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. బ్యాటర్ అయితే మరీ పల్చగా ఉండకూడదు. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేస్తే పిండి అనేది బాగా నాని ఉంటుంది. 10 నిమిషాల తర్వాత చూసుకొని మరోసారి బాగా కలిపేసుకోండి. అలాగే స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని మరీ డీప్ ఫ్రైకి అంతా ఎక్కువ ఆయిల్ కాదు, షాలో ఫ్రైకి అంతా తక్కువ ఆయిల్ కాకుండా ఇలా వేసుకోండి. వేసుకొని ఈ ఆయిల్ వేడైనాక ఏదైనా ఒక గరిటె తీసుకొని గరిటెతో ఒక గరిటెడ బ్యాటరు ఒకే దగ్గర కాకుండా ఇలా కాస్తంత స్ప్రెడ్ అయ్యేటట్టు వేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ మాత్రం సైజులో వేసుకోవాలి. మన కళాయిలో ఎన్ని పడతాయో అన్నింటినీ వేసుకోండి. నేను తీసుకునే ఈ కళాయిలో ఒక 4 వరకు ఫ్రీగా ఫ్రై అవుతాయి. 4ని ఇదే విధంగా వేసేసుకుంటున్నాను. వేసుకున్నారా? ఇలా వేసుకున్నాక పైనుంచి నేను వేస్తున్న కలోంజీ సీడ్స్ అండి. వీటి వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. కలోంజీ సీడ్స్ ఉంటే కలోంజీ సీడ్స్ వేసుకోండి, లేదు అంటే వాటిని స్కిప్ చేసేయండి. ఈ కలోంజీ సీడ్స్ అంటే ఏమీ లేదండి, ఉల్లి విత్తనాలు అంటారు తెలుగులో. ఇక్కడ డిమార్ట్లో కానీ రిలయన్స్లో కానీ ఎక్కడైనా దొరుకుతాయి. అలాగే పైనుంచి కాస్తంత కొత్తిమీర తరుగును కూడా వేసుకోండి. వేసుకొని ఒకవైపు కాస్త ఫ్రై అయినాక అప్పుడు రెండో వైపు అయితే తిప్పేసుకుందాం. ఇలా 1 సైడ్ కలర్ వచ్చినాక రెండో వైపు కూడా తిప్పేసుకోండి. 2 వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. పైన క్రిస్పీగా లోపల కాస్తంత సాఫ్ట్గా భలే రుచిగా ఉంటుంది. ఈవినింగ్ స్నాక్స్గా కానీ చేసుకోవచ్చు, లేదంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా చాలా బాగుంటుంది. 1, 2 తిన్నామంటే చాలండి, పొట్టలో ఫుల్గా ఉంటుంది. అలాగే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇలా అండ్ 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని దీనిని ఆయిల్లో నుంచి బయటికి తీసి సర్వ్ చేసుకోవడమే. ఇంకా పిల్లలు ఇష్టంగా తినాలి అంటే టమాటా కెచప్తో సర్వ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఇలా అన్నీ ఫ్రై అయినాక ఆయిల్లో నుంచి బయటికి తీసేసా. ఇంకా మన ఛానల్లో మంచి మంచి స్నాక్ రెసిపీస్ ఉన్నాయి. మీకు టైం కుదిరితే కనుక వాటిని కూడా చూడటానికి ట్రై చేయండి. ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది. రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.